హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఈ క్లాస్ ద్వారా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 6లో బిట్ నెంబర్ 6లో సందర్భ సహిత వాక్యాలు కంపల్సరీగా ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఎట్లా రాయాలి అనే విధానాన్ని నేను ఈరోజు ఈ క్లాస్ ద్వారా సింపుల్గా వివరిస్తా. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. లెసన్ ఏంటంటే శరణాగత రక్షణం. శరణాగత రక్షణం అనే లెసన్ ఉంది మనకి. మీరు లాంగ్ ఆన్సర్ కూడా దీన్ని చదవచ్చు. సో ఆ లాంగ్ ఆన్సర్ కనుక చదివితే అప్పుడు ఈ సందర్భాలు ఇంకా ఈజీగా అవుతుంది. చాలా ఈజీ, మీకు చిన్నప్పుడు విన్నటువంటి కథ ఇది. సో శరణాగత రక్షణం అనే లెసన్లో 3 సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒకటైతే తప్పకుండా వస్తుంది. అప్పుడు దీనికి ఆన్సర్ మనం రాసేస్తే 3 మార్కులు అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అనేది నెక్స్ట్ నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకో వీడియో ద్వారా, లేకపోతే దీని కంటిన్యూషన్లో మళ్ళా దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా వివరిస్తా. సో ఫ్రెండ్స్, రాజన్ బుభుక్ష మాం అత్యంతం పీడయతి. ఫస్ట్ క్వశ్చన్, రాజా ఆకలి నన్ను బాగా పీడిస్తుంది. గుర్తించుకోండి, రాజన్ అంటే ఓ రాజా అన్నమాట. బుభుక్ష అంటే ఆకలి, మాం నన్ను, అత్యంతం బాగా, పీడయతి పీడిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఒకటే ఏదో ఒక వాడిని, కొందరు వాటిని బట్టి అయినా ఒక వాడిని గుర్తించుకుంటారు. రాజన్ అని గుర్తించుకుంటే చాలా అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ రాజన్ అనేది మళ్ళా పితృసేవా పరశ్రవణ కుమార లెసన్ లో కూడా ఉంటది. కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో ఈ క్వశ్చన్ కి మొత్తానికి అయితే మీనింగ్ బుభుక్ష మాం అత్యంతం పీడయతి, ఆకలి నన్ను బాగా వేధిస్తుంది, నన్ను బాగా పీడిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ కి మీనింగ్. అది ఎవరు చెప్తారు అని అంటే ఆ లెసన్ విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ మాట డేగా లేదా ఈగల్, దాన్ని సంస్కృతంలో శేన అంటాం. అది శిబి చక్రవర్తితోని అంటదనమాట. నెక్స్ట్, శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞ ప్రథమో ధర్మ. శరణు కోరి వచ్చిన వాళ్ళని కాపాడడమే రాజు యొక్క మొదటి ధర్మము అని చెప్పేసి ఆ ఆకలిగా ఉందని చెప్పినటువంటి డేగతోటి అంటే శేనతోటి శిబి చక్రవర్తి చెప్పినటువంటి మాట ఇది. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ ఏంటంటే సత్యం దయాలు రేవాసి. సత్యం మరియు దయ కలిగినటువంటి వాడిలాగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఈ స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్కి ఇంద్రుడు మరియు అగ్ని ఇద్దరు కూడా దైవ రూపంలో అంటే పావురము మరియు డేగ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఇద్దరు మానవ రూపాన్ని ధరించి, దైవ రూపాన్ని ధరించి వాళ్ళు అతన్ని ఆశీర్వదిస్తూ చెప్తారనమాట. సత్యము మరియు దయ కలిగిన వాడివే నువ్వు అని చెప్పేసి ఇద్దరు అంటారు. కాబట్టి ఆ ఇంద్రాగ్నులు శిబి చక్రవర్తి చెప్పినట్లుగా మనం సందర్భాన్ని రాయాలన్నమాట. సో ఫ్రెండ్స్, గుర్తించుకోండి, ఈ మూడిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కవి పరిచయం మనం ఒకటే రాస్తాం. ఆ కవి పరిచయం ఏంటంటే సేమ్ ఇంతకుముందు నిన్నటి క్లాస్కి చెప్పినట్లుగానే అయం పాఠ్యభాగ, ఆ ప్రస్తుత పాఠ్యభాగం పేరు ఏంటిదది? శరణాగత రక్షణం. అండ్ అస్య కవి, దాని యొక్క కవి ఎవరు అనంటే కేఎల్వి శాస్త్రి. కేఎల్వి శాస్త్రి రాశాడు. గ్రంథం, ఆ ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది అంటే అది సంస్కృత తృతీయ దర్శ. ఆ సంస్కృత తృతీయ దర్శ అనే గ్రంథం నుంచి ఈ శరణాగత రక్షణం అనే పాఠ్యభాగం స్వీకరించబడింది అని చెప్పేసి కవి పరిచయం మూడింటికి ఒకటే. రైట్. ఇప్పుడు సందర్భం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది సందర్భం. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి, మొదటి దాని సందర్భం రాజన్ బుభుక్ష మాం అత్యంతం పీడయతి అని ఎవరన్నారు? డేగా అంటే శేన. ఎవరితోనన్నది? రాజు అయినటువంటి శిబితోటి. కాబట్టి ఎవరు మాట్లాడతారో, ఎవరు అంటారో వాళ్ళను ఫస్ట్ రాస్తాం, దానికి సరిగా పెడతాము. ఎవరితో చెప్తారో వాళ్ళకు పైన చుక్క పెడతామని చెప్పేసి నిన్ననే చెప్పిన. కాబట్టి గుర్తించుకోండి, ఇక్కడ మాట్లాడింది డేగా కాబట్టి శేనహ. ఎవరితోటి? రాజా శిబితోటి కాబట్టి రాజు అయినటువంటి శిబిం ప్రతితో ఏవం ఈ విధంగా అనింది, అవదత్ అంటే అన్నదని చెప్పేసి. కాబట్టి శేనహ రాజా శిబిం ప్రతి ఏవం అవదత్ అనేది సందర్భం అవుతుంది. నెక్స్ట్ భావం ఏమొస్తుంది అని అంటే నేను ఏం చెప్పినా నిన్ననే, క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని సేమ్ యాస్టిస్ రాసేయండి. రాజన్ బుభుక్ష మాం అత్యంతం పీడయతి అనేది కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్ రాసి ఇతి అని మళ్ళా సందర్భంలో ఉన్నదాన్నే దించేయండి, కింద ఒక ఏవం తీసేయండి. ఇది శేనహ రాజా శిబిం ప్రతి అవదత్ అని రాసేయండి. సింపుల్గా అయిపోతుంది. దీనికి ఈ క్వశ్చన్ కనుక వస్తే మీకు మూడు మార్కులు బరాబర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞ ప్రథమో ధర్మ అనేది క్వశ్చన్ కనుక వస్తే ఆ మాట అన్నది శిబి చక్రవర్తి కాబట్టి ఎవరితో? డేగను ఉద్దేశించి అన్నాడు. కాబట్టి రాజా శిబి శేనం ప్రతి డేగతోటి
ఈ విధంగా ఏవం అవదత్ అన్నాడు అని చెప్పేసి ఉంది. మళ్ళా సేమ్ ఏం చేయాలి నెక్స్ట్ భావం వచ్చేసరికి శరణాగతస్య పరిపాలనేమేవ రాజ్ఞ ప్రథమో ధర్మ అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్ నే సేమ్ యాజ్ ఇట్లా డౌన్లోడ్ చేసేయండి. తర్వాత ఇతి అని సందర్భంలో ఏదైతే రాసిందో దాన్ని రాసేయండి, ఒక ఏవం తీసేయండి. ఇది రాజా శిబిహి శేనం ప్రతి అవదత్ అని చెప్పేసి రాసేయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సత్యం దయాలు రేవాసి అని ఉంది. సత్యం దయగలిగిన వాడివే, సత్యంతో పాటు దయగలిగిన వాడివే నువ్వు అని చెప్పేసి ఎవరన్నారని చెప్పిన ఇంద్రాగ్లు అన్నారు, ఇద్దరు అన్నారు. కాబట్టి అవదత్ మనం జనరల్ గా ధాతువులలో తామ్ అని చెప్పేసి అవుతాం, ద్వివచనంలో తామ్ అని వాడతాం. ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి అవదతాం అని అంటాం. ఇప్పటి వరకేమో ఒకళ్ళే మాట్లాడారు కాబట్టి అవదత్ అన్నాం. సో ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి అవదతాం అంటాం. సో ఎవరాలు? ఇంద్రాగ్నౌ, ఇంద్రుడు మరియు అగ్ని. ఇంద్రాగ్నౌ రాజా శిబిం ప్రతి ఏవం అవదతాం అని చెప్పేసి సందర్భం అవుతుంది. ఇక భావం సేమ్ యాస్టీస్ క్వశ్చన్ అయితే ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ని రాసేసినాం, సత్యం దయాలు రేవాసి అని చెప్పేసి. ఆ తర్వాత ఇతి అని రాసి ఇంద్రాగ్నౌ సందర్భంలో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసేయండి మొత్తం. ఇంద్రాగ్నౌ రాజా శిబిం ప్రతి అవదతాం అని చెప్పేసి రాసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి గుర్తుంచుకోండి సింపుల్ గా శరణాగత రక్షణం అనే పాఠ్యభాగాన్ని కేఎల్వి శాస్త్రి రాసిండు. అది సంస్కృత తృతీయ దర్శ నుంచి స్వీకరించబడింది కాబట్టి ఇది మనం కవి పరిచయం అవుతుంది. 3 క్వశ్చన్లకు మీనింగ్ ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలిసిపోతే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పితృసేవాపర శ్రవణ కుమార అనే లెసన్ లో నుంచి కూడా 3 సందర్భాలు ఉన్నాయి, ఏదో ఒకటి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6 కి. సో ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ లో క్వశ్చన్ నెంబర్ 6 కి 4 సందర్భాలు ఇస్తే 2 రాయాలి. ఒకటి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన నేను ఇది శరణాగత రక్షణం లెసన్ నుంచి 3 నుంచి ఒకటి వస్తుందని. ఇప్పుడు శ్రవణ కుమార లెసన్ నుంచి, పితృసేవాపర శ్రవణ కుమార లెసన్ నుంచి కూడా 3 సందర్భాల నుంచి ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మనకి ఈ బోర్డు పైన ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ నుంచి ఉన్న ఆన్సర్ రాస్తే మీకు 3 మార్కులు వస్తాయి. రైట్, రాయాల్సిన 2 కాబట్టి. ఇప్పుడు దీంట్లో రాజన్ శ్రవణో అస్మి నామ్నా, ఇంతకుముందే చెప్పిన రాజన్ అనే దాన్ని బట్టి పట్టకండి. రాజన్ అంటే ఫలానా లెసన్లో ఉందని. రాజన్ అందులో ఉంది, ఇందులో ఉంది. అక్కడైతే బుభుక్ష మాం అత్యంతం పీడైతే, ఆకలి నన్ను బాగా పీడిస్తుందని ఉంటది. ఇక్కడ శ్రవణోస్మి నామ్నా, శ్రవణుడు అనే పేరు గలవాడను అని చెప్పేసి చెప్తున్నారు. రాజా నేను శ్రవణుడు అనే పేరు గలవాడను అని చెప్పేసి దీని మీనింగ్. ఇది ఎవరు చెప్తున్నారు? రాజు అయినటువంటి దశరథుడితోటి ఎవరంటున్నారు? శ్రవణ కుమారుడు. ఇది కూడా లాంగ్ ఆన్సర్, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఇది కూడా లాంగ్ ఆన్సర్ చదువుకోండి, సో సరిపోతుంది మీకు. లాంగ్ ఆన్సర్లో ఒకటి శ్రవణ కుమార లెసన్, నెక్స్ట్ శిబి చక్రవర్తి, 2 లెసన్ చదువుకుంటే మీకు క్వశ్చన్ నెంబర్ 3కి ఏదో ఒకటి వస్తుంది, రాయొచ్చు. రైట్, సో రాజన్, ఓ రాజా శ్రవణుడు అనే పేరు గలవాడను నేను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి కవి పరిచయం అయితే ఈ లెసన్ ని రాసింది ఎవరు? చారుదేవ శాస్త్రి. అక్కడ కూడా శాస్త్రి ఉండే, అక్కడ కేఎల్వి శాస్త్రి. ఏది శరణాగత రక్షణంలో, ఇది చారుదేవ శాస్త్రి, గుర్తించుకోండి. సో లెసన్ పేరు అయితే పితృసేవాపర శ్రవణ కుమార అస్య కవి, సేమ్ ఫార్మాట్, చారుదేవ శాస్త్రి అండ్ గ్రంథ సాహిత్య సుధా అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ సందర్భం చూడండి. ఫస్ట్ దాన్ని శ్రవణ కుమారుడు అంటున్నాడు దశరథుడితోటి, కాబట్టి ఎవరు అంటారో వాళ్ళకి విసర్గ, ఎవరితో అంటారో వాళ్ళకి పైన చుక్క పెట్టాలని చెప్పే వ్యక్తిని ముందు రాస్తాం. కాబట్టి శ్రవణ కుమారుడు చెప్తున్నాడు, దశరథుడితో అన్నాడు కాబట్టి తర్వాత రాసినాం, దానిపైన చుక్క పెట్టినాం. ప్రతి అంటే అతనితోటి ఏవం, ఈ విధంగా అన్నాడని చెప్పేసి రాసినాం. నెక్స్ట్ భావం ఏం రాస్తున్నాం అని అంటే ఆల్రెడీ చెప్పినట్లుగా ఆ సేమ్ ఫార్మాట్ లో క్వశ్చన్ ని ఇక్కడ దించేయండి. రాజన్ శ్రవణోస్మి నామ్న అనేది క్వశ్చన్ అవుతుంది. దానికి ఇతి అని సందర్భంలో ఉన్నటువంటి మొత్తం లైన్ ని రాసేయండి, ఒక్క ఏవం తీసేయండి. ఓకేనా? ఇతి శ్రవణ కుమార దశరథం ప్రతి అవదత్ అవుతుంది. రైట్, నెక్స్ట్ రెండవ సందర్భం చూడండి. పుత్రవద్ అహం యువాం సేవిసే, పుత్రుడిలాగా నేను మిమ్మల్ని సేవ చేస్తాను అంటే మీ సొంత కుమారులాగా నేను మిమ్మల్ని సాదుకుంటా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట దశరథుడు. తన వల్ల శ్రవణ కుమారుడు చనిపోయాడు అని చెప్పేసి బాధపడుతూ, నా వల్ల మీ కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆ ప్లేస్ లో నేను మిమ్మల్ని నా యొక్క సొంత తల్లిదండ్రులాగా చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి చెప్పేది దశరథుడు. ఎవరితో? శ్రవణ కుమారుడి యొక్క తల్లిదండ్రులతో. కాబట్టి చెప్పేది దశరథ. శ్రవణ కుమారస్య, అస్య అనంటే యొక్క, శ్రవణ కుమారుడి యొక్క పితరౌ అంటే తల్లిదండ్రులతోటి, ఏవం ప్రతి ఏవం అవదత్, వాళ్ళతోటి ఇట్లా అన్నాడు అని చెప్పేసి.
భావం చూడండి, సేమ్ క్వశ్చన్ అట్లా రాసేయండి. పుత్రవద్ అహం యువాం సేవిష్య అనేది క్వశ్చన్ ఉంది, అది రాసేసి ఇతి అని రాయండి. అండ్ తర్వాత ఆ సందర్భంలో ఉన్న దాన్ని మొత్తం కింద దించేయండి, ఒక ఏవం రాయకండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. పుత్రశోకైన కాలం కరిసేసి, పుత్రశోకంతో కాలం చేస్తావు, చనిపోతావు అని చెప్పేసి, ఏ బాధనైతే నేను అనుభవిస్తూ చనిపోతాను ఇప్పుడు, ఆ పుత్రశోకం, పుత్రుడు దూరమైనటువంటి బాధతో నేను చనిపోతున్నట్లుగానే నువ్వు కూడా తర్వాత కాలంలో కొడుకు దూరం అయ్యే చచ్చిపోతావు అని చెప్పేసి శాపం ఇస్తున్నాడు అనమాట. ఎవరు? శ్రవణ కుమారుడి యొక్క తండ్రి. ఎవరితోటి? దశరథుడితో. కాబట్టి శ్రవణ కుమారుడి యొక్క పిత, తండ్రి ఎవరిని? దశరథుని. కాబట్టి దశరథం ఏవం శశాప. ఈ విధంగా ఇక్కడ శశాప అంటే అనలేదిగా శాపం ఇస్తున్నాడు కాబట్టి శపిస్తున్నాడని శశాప అన్నాడు. ఓకే, నెక్స్ట్ భావం చూడండి, అదే క్వశ్చన్ రాసిస్తారు. పుత్రశోకేన కాలం కరిష్యసి అని చెప్పేసి అని ఇతి అని శ్రవణ కుమారుడి యొక్క పిత, తండ్రి దశరథుణ్ణి శపించిండు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మూడిట్లోంచి ఆయన ఇంతకుముందు చెప్పిన మూడిట్లోంచి 2 క్వశ్చన్లు వస్తాయి, 6 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మీరు 6 మార్కులు ఈజీగా పొందొచ్చు ఫ్రెండ్స్.